నా పేరు నరేష్ అన్న. మేము హుజురాబాద్ నుంచి వచ్చినాం. దళిత బంధు రెండో విడత బాధితుని నేను. గత 10 నెలల నుంచి మరి గత ప్రభుత్వం 2021లో మరి హుజురాబాద్ నియోజకవర్గంలో 18,021 కుటుంబాలకు మరి 10 లక్షల రూపాయల చొప్పున జమ చేసింది. మేము ఫస్ట్ పెట్టుకున్నప్పుడు వెహికల్స్ పెట్టుకున్నప్పుడు మరి పూర్తి స్థాయిలో అందరూ వెహికల్సే తీసుకుంటారు అని చెప్పేసి మీరు రీటైల్ పెట్టుకోవాలి, రీటైల్ పెట్టుకున్న వారికి మాత్రమే ఇప్పుడు మంజూరు చేస్తామంటే ఒక 30% మాత్రం వెహికల్స్ పెట్టుకున్నారు. రీటైల్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మొదటి విడతగా 5 లక్షల రూపాయలు ఇచ్చిండు. మరి రెండో విడత కోసం మేము అప్లై చేసుకునే సమయంలోనే మరి అప్పుడు శాసనసభ ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల కోడ్ పడ్డది. ఎన్నికల కోడ్ తర్వాత ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కోడ్తో సంబంధం లేదు, అయిపోయిన వెంటనే మీకు రెండో విడత మంజూరు చేస్తామని చెప్పేసి మా కరీంనగర్ జిల్లా కలెక్టర్ కానీ ఈడీ గారు కానీ మాకు అప్పుడు చెప్పిళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. 10 నెలల నుంచి కూడా మేము ఎంపీడీఓలతో మొదలుకొని మున్సిపల్ చైర్మన్లు, కలెక్టర్ గారికి, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరు కూడా ఈ 10 నెలల కాలం నుంచి అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చుకుంటూనే వస్తున్నాం. అయ్యా దయచేసి మరి మా దళితుల పట్ల మీరు ఖచ్చితంగా మీరు ఆ చొరవ తీసుకొని మా రెండో విడత మంజూరు చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని మేము రోడ్లు పెట్టుకున్నాం, ఇవాళ రోడ్ల మీద షాపులు పెట్టుకున్నాం. మరి 18 నెలల నుంచి మమ్మల్ని అరిగోసపుచ్చుకుంటారు, రెండో విడత మాకు మంజూరు చేస్తలేరు. ఇవాళ కిరాయిలు కట్టుకోలేని పరిస్థితుల ప్రతి ఒక్క బాధితుడు రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి రెండో విడత మంజూరు చేయాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చిత్తశుద్ధి చూపెడతలేదు దళితుల పట్ల. మేము 2 సార్లు కూడా కలెక్టర్ ముట్టడి కార్యక్రమం చేసినాం. అప్పుడు 1800 మందిని అరెస్ట్ చేసిళ్ళు. అయినా కానీ మేము శాంతియుతంగా ప్రోగ్రాంలు చేసినా కానీ మరి అరెస్ట్ చేస్తాను. ఇలా మా దళిత బంధు మా అకౌంట్లో ఉన్న డబ్బులను మాకు మంజూరు చేయడానికి ప్రభుత్వానికి మరి ఎందుకు అదని చెప్పేసి ఇంత మరి దళితుల పట్ల చిన్న చూపు ఎందుకు చూపెడుతుందో మాకు అర్థం కావట్లేదు. ఖబర్దార్, ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. కేవలం హుజురాబాద్ నియోజకవర్గంలోనే దళితులు 68,000 మంది ఉన్నాం. మాకు ఇప్పుడు జరిగే 23 తారీఖు క్యాబినెట్ మీటింగ్లో కనుక దళిత బంధు రెండో విడత మీద స్పష్టత ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందే 60,000 మందితోని ఈ ప్రజా దర్బార్ ముట్టడి కార్యక్రమం తీసుకోవడానికి మా దళితులంతా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా.